అన్నా మీ జెండా వస్తుంది సార్ కనబడతాడు వచ్చేసి ముందుకు వచ్చేసి సారీ ఏమనుకోకు వేరే అనుకున్నావు లేకపోతే అటు సైడ్ రా ఇస్తారా అడే అరే ఎంకకో అతను ఎంకకో సార్ కారే సార్ ఎంకకో అనా 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 అడ్డం జరిగే రైట్ 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 ఆగా కారా కారా రాని రాని వస్తారు రాని బండి స్లో అవుతుంది ఆగనా అపోర్షన్ నాన్న 12:30కి చాడతా తెలంగాణ రాష్ట్రంలో విధించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. నాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేమే నిధులు తెస్తామని చెప్పి అది ప్రయాణికమంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకుని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ
ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎగిరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన దేశంలో తప్పకుండా ఇవాళ మూడవసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొన్ని ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూటలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేని ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వదించిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలుపెట్టుకొని ఎదుర్కొంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యోగంగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థానాన్ని నాలాంటి వారికి మల్కాగిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పెట్టిన పొత్తుల సద్దుగా నిలబడేది కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శామర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, రంజాన్లో కావచ్చు, ఊళ్ళో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం వచ్చింది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్గానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెలియలేపినప్పటికీ సంస్కృత ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాగిరి ప్రధానిక మంత్రి మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచేతి మెజార్టీతో మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్యలైతే నేను ప్రస్తావించి, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చారు. గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తుకు ఎత్తుకుంటారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. మొదటి మాట. రెండవది, నోట్లు 4 లేకుండా రెండవ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శభాష్ మా బిడ్డల ప్రభుత్వంలో నా పండుగలు ఉందని చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తూ పేరున మీ అందరూ నమస్కరిస్తున్నాము. అదేవిధంగా మా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి 6 నెలలు తిరగకుండానే మేమంతా బీజేపీ వెంట ఉంటాం, మళ్ళీ మోడీ గారే దేశంలో ప్రధానమంత్రి కావాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలంటే, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే, పేదలకు ఇల్లు కావాలన్నా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానీకం 17 సీట్లలో 8 సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన సందర్భంగా వాళ్ళందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాము. అందులో మల్కాగిరి ప్రజానీకం 7 నియోజకవర్గాలలో
ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా తగ్గకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీనిచ్చి నిండు మనసుతో ఆస్వాదించి బిడ్డ మేమంతా నీ వెంటే ఉంటాం, నీ 24 సంవత్సరాల చరిత్ర మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది, నీ మీద సంపూర్ణమైన విశ్వాసం వస్తున్నావు, ఇచ్చిన హామీలు అమలు చేయి బిడ్డ, మాకు అందుబాటులో ఉండ బిడ్డ అని చెప్పి అయితే ఆశీర్వదించిందో తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మొత్తం పార్లమెంటు పరిధిలో అతి ఎక్కువ ఒత్తిడికి లోనైన నియోజకవర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం. మా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, మా నాయకత్వం సమున్నతంగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు, అనేక రకాల ఒత్తిళ్లకు కూడా గురి చేశారు. ఒత్తిళ్లకు తట్టుకొని ప్రలోభాలను ఎదురొడ్డి ఇవాళ ఎల్బీనగర్ ప్రజానికం పోలైన ఓట్లలో 2,79,000 పోలైతే 1,70,000 పైన ఓట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఆశీర్వదించాలంటే ఎంత గొప్ప తీర్పు ఇచ్చిండ్రో. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలిచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయే తీర్పుగా ఉంటుంది. మా మీద మరింత భారం పెరిగినట్టుగా, మరింత ఒదిగి ఉండి బిడ్డ అని చెప్పినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎల్బీనగర్ ప్రజానికానికి, ఇక్కడ కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఎల్బీనగర్ ప్రజానికానికి గత 70 రోజులుగా 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు మీ వెంట ఉండి మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తుల్ని సమున్నతంగా అర్థం చేసుకొని ఇవాళ మీరు గొప్పగా దీవించినందుకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా 24 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ బిడ్డగా కావచ్చు, మంత్రిగా కావచ్చు, నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆనాడు ఏ మాట అయితే చెప్పినా మీకు మచ్చ తేను అని చెప్పిన, మా అనుభవాన్ని దారపోస్తా అని చెప్పిన, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పిన, కేంద్రం దగ్గర కొట్లాడి తేగలిగే సత్తా శక్తి మాకే ఉంటుందని చెప్పిన. కాబట్టి ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ మునిగిపోతున్నటువంటి చెరువులను కాపాడే కర్తవ్యం కావచ్చు, ఇవాళ అనేక రకాల ఏ పనులు అయితే ఉన్నాయో తప్పకుండా తీరుస్తా అని చెప్పి ఇవాళ ఎల్బీనగర్ ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం కాలనీలలో ఉన్నటువంటి పాలక మండలి, ఇవాళ గేటెడ్ కమిటీలో ఉన్నటువంటి పాలక మండలి, అపార్ట్మెంట్లలో ఉండే పాలక మండలి, ఈ వర్గం ఆ వర్గం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఒకటే పార్టీ, మాది రాజేందర్ని గెలిపించే పార్టీ అని చెప్పి అందరికి ఇంత గొప్పగా ఓట్లేసారు. దీనికి నాయకత్వం వహించినటువంటి మా ఎల్బీనగర్ మా అధ్యక్షుడు రంగారెడ్డి గారు కావచ్చు, మా గౌరవ కార్పొరేటర్లు మత్స్యరెడ్డి కావచ్చు, కొప్పుల నర్సిరెడ్డి కావచ్చు, పవన్ కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, అదేవిధంగా జీవన్ కుమార్ గారు కావచ్చు, నరసింహ ప్రేమ్ కుమార్ రెడ్డి, ప్రేమేశ్వర రెడ్డి గారు కావచ్చు, సురేందర్ యాదవ్ గారు కావచ్చు, వారితో పాటుగా మా రవీంద్రన్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా అనేక మంది మా నాయకులు అంతా వాళ్ళ నాయకత్వంలో ఇవాళ ఈ గొప్ప విజయాన్ని సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ దాదాపుగా ఈ పార్లమెంటు పరిధిలో 4 లక్షల మెజార్టీతో గెలవబోతున్నట్టుగా అంత ఉంది. ఇప్పటికే 3,87,000 డిక్లేర్ చేయబడ్డది. ఇంకా కొన్ని ఓట్లు లెక్కింపులో ఉన్నాయి. 4 లక్షల పైచలకు మెజార్టీ ఇలా మల్కాయిరి పార్లమెంట్లో ఇస్తున్నారంటే ఇవాళ ఇక్కడ అంతా విజ్ఞులు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ, చదువుకున్న ఉండే కాన్స్టిట్యున్సీ, రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, మినీ ఇండియాగా తెలంగాణ సెటిలర్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉండే సెటిలర్స్ కావచ్చు, అందరూ శ్రీనివాసం ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి ఇంత పెద్ద మినీ ఇండియాలో ఇన్ని వర్గాలు నివసించేటువంటి ఈ గడ్డ మీద ఇలాంటి తీర్పు, మళ్ళీ సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి తీర్పు, ఈ తీర్పును సమున్నతంగా కాపాడంలో మా పార్టీ యంత్రాంగం అంతా కూడా 5 సంవత్సరాల కాలం పాటు మీ ముంగిట్లో ఉంటామని, మీతో ఉంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.